ఈ విశాల విశ్వంలో ప్రకృతి మనకు అందించిన కమనీయమైన కానుకలు ఎన్నో ఉన్నాయి. కేవలం కంటికి కనిపించే అందమే కాదు, ప్రతి మొక్కలోనూ ఒక జీవశక్తి, ఒక రహస్యం నిక్షిప్తమై ఉంది. వేల ఏళ్ల నాటి ఆయుర్వేద విజ్ఞానం ఈ మర్మాన్ని మనకు తెలిపింది. ఎప్పుడైనా ఆలోచించారా, మన వంటింట్లో రెగ్యులర్గా నిత్యం వాడేటటువంటి చిన్న మెంతి గింజల్లో ఎంత అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయోనని? వాటి నిశ్శబ్ద ఉనికిలోనే ఎన్నో రోగాలకు పరిష్కారాలున్నాయి. ఈ గింజల్ని చూసినప్పుడు పూర్వీకుల జ్ఞానం మనల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఆ జ్ఞానం మన మనసులో నిలిచిపోతుంది, ఒక గొప్ప స్ఫూర్తిలాగా. ఈ చిన్న గింజ ఒక కాలాతీతమైన కథ చెప్తుంది. ఆరోగ్యం మనలోనే, మన చుట్టూనే ఉంది అని. మన వంటింట్లో రెగ్యులర్గా కనిపించేటటువంటి మెంతి గింజలు సైతం ఇలాంటి మహిమాన్వితమైనటువంటి ఒక అద్భుతమైన ఔషధం. చిన్నగా కనిపించే ఈ గింజల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు నిజంగా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి కొన్ని పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా దీని ప్రత్యేకతలను సూచిస్తాయి. కేవలం రుచికి మాత్రమే కాదు, అనేక వ్యాధుల నివారణకి ఈ మెంతి ఎంతగానో తోడ్పడుతుంది. ఈ ఆయుర్వేద కానుక గురించి మరింత వివరంగా, మరింత లోతుగా మనం తెలుసుకుందాం. మెంతి గురించి చెప్పాల్సి వస్తే ఇది ఆయుర్వేదంలో ఒక ఆరోగ్యానికి కానుక అని చెప్పొచ్చు. అయితే చాలామందికి తెలిసింది ఏంటంటే కేవలం మెంతులు అండంతోనే గింజలే తెలుసు, కానీ దానికి సంబంధించిన స్వరూపం తెలుసుకోవటం మీకు చాలా అమేజింగ్గా, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మెంతి శాస్త్రీయ నామం ఏంటంటే ట్రైగోనెల్లా ఫోనెం గ్రేకం. సాధారణంగా దీన్ని మెంతులు, మెంతి ఇలాంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇది ఒక చిన్న గుల్మ జాతి మొక్క. దీని ఆకులను మీరు గమనిస్తే 3 దళాలుగా ఉంటాయి. చూడటానికి త్రిదళ పత్రం లాగా కనిపిస్తాయి. మొక్కను మీరు గమనిస్తే చిన్నగా పెరుగుతుంది, అయితే దాని కాండం బలంగా ఉంటుంది. లేత పసుపు లేదా తెలుపు రంగులో పూలు పోస్తాయి. ఆ తర్వాత సన్నటి కాయలు వస్తాయి. ఆ కాయల్లోనే మనకు తెలిసినటువంటి ఈ మెంతి గింజలు అనేవి ఉంటాయి. ఇవి పసుపు రంగులో, అలాగే గోధుమ రంగు మిక్స్డ్ కాంబినేషన్లో చిన్నగా, కఠినంగా ఉంటాయి. సాధారణంగా వెచ్చటి ప్రాంతాలలో ఇవి పెరుగుతూ ఉంటుంది. మెడిటరేనియన్ దేశాలు, భారతదేశం, మధ్యప్రాచ్యం దీనికి అనువైనటువంటి ప్రాంతాలు. భారతదేశంలో ఇది దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పండిస్తారు. ఈ మొక్క ఆకులు అలాగే గింజలు రెండిట్లో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య ప్రయోజనాల కోసం మెంతి మొక్క మొత్తం కనుక చూస్తే దాని ఆకులు వాడుకుంటాం, అలాగే గింజలు కూడా వాడుకుంటాం. అయితే దీని ఔషధ ప్రయోజనాలు అమేజింగ్గా అనిపిస్తాయి. మెంతి గింజలు, ఆకులు అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి, అలాగే జీర్ణక్రియని మెరుగుపరచడానికి, కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, శరీరంలో వాపు అంటే ఎడిమాని తగ్గించడానికి మెంతులు సహాయపడతాయి. అంతేనా, మధుమేహంతో పాటుగా బంక విరేచనాలు, అజీర్ణం, కొలెస్ట్రాల్ ఎక్కువ కావటం, కీళ్ళ నొప్పులు, ఆఖరికి తల్లిపాలు తగ్గిపోవటం అంటే పాల కొరత ఏర్పడటం, ఇలాంటి సమస్యలకు మెంతి అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ సమస్యల్లో మీకు ఏమున్నా లేదా వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు వీటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మధుమేహం గురించి ప్రధానంగా మెంతులు అండంతోనే చెప్పుకోవాలి. మధుమేహం అంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా ఎక్కువగా దప్పిగా వేస్తూ ఉంటుంది. తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఆకలి ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా బరువు తగ్గిపోతూ ఉంటారు. తింటారు కానీ బరువు తగ్గుతూనే ఉంటారు. చూపు మందగిస్తుంది, శరీరం బలహీనపడుతుంది. ఇవి ప్రధాన లక్షణాలు. అలాగే గాయాలు త్వరగా మానవు. దీని కారణాలు కనుక ఆలోచిస్తే డయాబెటీస్కి శరీరం తగినంత ఇన్సులిన్ని ఉత్పత్తి చేయకపోవటం కానీ, లేదా ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ని సమర్థవంతంగా శరీరం ఉపయోగించుకోలేకపోవటం కానీ ప్రధానమైన కారణం కింద ఉంటుంది. వంశపారపర్యత, స్థూలకాయం, అలాగే శారీరక శ్రమ లేకపోవటం, అలాగే జీవన శైలిలో తేడాలు, మందగించినటువంటి డల్గా ఉండేటువంటి జీవనశైలి, ఇవన్నీ కూడా డయాబెటీస్ని తీవ్రతరం చేస్తూ ఉన్నాయి. అలాగే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉండే ఆహారాలు తీసుకోవటం, చక్కెరలు తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లు కూడా ఈ మధుమేహానికి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అయితే మెంతుల్ని ఏ మోతాదులో వాడాలి, ఎలా వాడుకోవాలి అనేది తెలుసుకోవాలి. మధుమేహం తాలూకు కంట్రోల్ కోసం రోజుకి 25 గ్రాముల మెంతి గింజల్ని మీరు ఆ గింజల తాలూకు పొడిని తీసుకోవచ్చు. ఉదయం పరిగడుపున 1 టీ స్పూన్ మెంతి పొడిని గోరువెచ్చని నీళ్ళకి కలిపి తాగేయచ్చు. లేదా రాత్రిపూట 1 టీ స్పూన్ మెంతి గింజల్ని నీళ్ళలో నానబెట్టి ఉదయం ఆ నీటితో పాటు ఆ గింజల్ని నమిలి తినొచ్చు. ఏ రూపంలో తీసుకున్నా మీకు ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ మెంతులు ఎలా పనిచేస్తాయి? మెంతి గింజలలో ఎక్కువ మొత్తంలో కరిగే పీచు పదార్థం ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్. ఇది ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియని నెమ్మదింపజేస్తుంది. రక్తంలోకి చక్కెర విడుదల వేగాన్ని తగ్గిస్తుంది.
అంతేకాదు మెంతిలో ఉండేటువంటి కొన్ని సమ్మేళనాలు, ఉదాహరణకు 4-హైడ్రాక్సీ సెల్యులోజ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఈ హైడ్రాక్సీ సాలిలైసిన్ అనేటువంటి పదార్థం ఏం చేస్తుంది? ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఇది కఫం అలాగే వాత దోషాలను తగ్గించి అగ్నిని అంటే జీర్ణక్రియ తాలూకు శక్తిని సమతుల్యం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర తాలూకు ఆ కంట్రోల్కి పరోక్షంగా తోడ్పడుతుంది. ఇక ఎంతోమందిని ఇబ్బంది పెట్టేది బంక విరేచనాలు. బంక విరేచనాలు అంటే జిగురుతో కూడినటువంటి విరేచనాలు అవ్వటం. విరేచనాలతో పాటు రక్తం కూడా పడుతుంది. కడుపులో నొప్పి, మలబద్ధకం లేదా తరచుగా విరేచనాలు, తీవ్రమైన నీరసం ఇలాంటివి అనుబంధ లక్షణాలుగా కనిపిస్తాయి. జ్వరం కూడా ఉండొచ్చు. అయితే ఎందుకు ఇవి అవుతాయి అంటే సాధారణంగా బ్యాక్టీరియా లేదా అమీబియాసిస్ ఇలాంటి అమీబా లాంటి పరాన్న జీవులు అంటే పారాసైట్స్ సంక్రమణం తాలూకు ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఇది వస్తూ ఉంటుంది. కలుషితమైన ఆహారం తీసుకోవటం, కలుషితమైన నీళ్లు తాగటం ప్రధాన కారణం. పరిశుభ్రత పాటించకపోవటం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ సులభంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. పేగుల్లో వాపు అంటే ఇన్ఫ్లమేషన్ కూడా కారణమే. అయితే మెంతులను ఎలా వాడుకోవాలి, అలాగే ఏ మోతాదులో వాడాలంటే బంక విరేచనాలు తగ్గించుకోవడానికి మెంతి గింజల్ని పెరుగులో నానబెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. 2 టీ స్పూన్ల మెంతి గింజల్ని 1 కప్పు పెరుగులో కనీసం 4 నుంచి 5 గంటలు నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకోవచ్చు. ఇది పేగు గోడలకి ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే దీని పనితీరు కనుక మనం ఆలోచిస్తే మెంతి గింజలో ఉండేటువంటి జిగురు లాంటి పదార్థం అంటే మిస్లేజ్ అనేది పేగుల లోపల పొరలపైన ఒక రక్షణ పొరలాగా ఏర్పడుతుంది. ఇది పేగు గోడల తాలూకు వాపుని అలాగే ఇరిటేషన్ తగ్గిస్తుంది. మెంతిలో కొన్ని సహజమైన యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉన్నట్టుగా పరిశోధనలో తేలింది. ఇవి ఇన్ఫెక్షన్ కలిగించేటువంటి క్రిములతో పోరాటానికి సహాయపడతాయి. ఆయుర్వేదంలో ఇది పేగుల్లో అసాధారణ కఫాన్ని తగ్గించి జీర్ణక్రియని మెరుగుపరుస్తుందని చెప్తారు. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య అజీర్ణం, ఇండైజెషన్. భోజనం తర్వాత కడుపు ఉబ్బరింపుగా అనిపిస్తే దాన్ని ఇండైజెషన్ అంటారు. దీంట్లో తేన్పులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఛాతిలో మంట, పుల్ల తేన్పులు, అలాగే కడుపులో నొప్పి, అసౌకర్యం ఇలాంటి అనుబంధంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రధానంగా ఆకలి మందగిస్తుంది. దీని కారణాలు కనుక మనం ఆలోచిస్తే ఎక్కువగా తినటం, అధ్యసనం అంటాం, అలాగే మసాలాలు తీసుకోవటం, నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం ఇవి అజీర్ణానికి ప్రధాన కారణాలు. మందగించినటువంటి అజీర్ణక్రియ తాలూకు శక్తి, మానసిక ఒత్తిడి, కొన్ని రకాల మందులు కూడా అజీర్ణానికి దారితీస్తూ ఉంటాయి. జీర్ణ ఎంజైమ్ల అసమతుల్యత అనేది ఒక కారణం అయ్యే అవకాశం ఉంది. అయితే మెంతులను ఎలా వాడుకోవాలి, ఏ మోతాదులో వాడుకోవాలంటే ఈ అజీర్ణ సమస్యలని చక్కదిద్దుకోవాలంటే 1 టీ స్పూన్ మెంతి గింజల పొడిని 1/2 టీ స్పూన్ అల్లం పొడితోటి కలిపి అంటే శొంఠి పొడితోటి కలిపి తీసుకోవచ్చు. దీన్ని గోరువెచ్చని నీళ్ళతోటి భోజనం తర్వాత రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. మెంతి కషాయాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. కొన్ని గింజల్ని నీళ్ళలో మరిగించి వడపోసుకొని ఆ కషాయాన్ని తాగటం మంచిది. ఇది ఎలా పనిచేస్తుందంటే మెంతి కడుపులో జీర్ణ ఎంజైమ్స్ని అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం అవడానికి సహాయపడుతుంది. దీంట్లో ఉండేటువంటి కార్బోనేటివ్ గుణాలు వాయువుని అంటే గ్యాస్ని బయటకు పంపించడానికి సహాయపడతాయి. అలాగే కడుపు ఉబ్బరింపుని తగ్గిస్తాయి. ఆయుర్వేదం దృష్టిలో ఇది అగ్నిని అంటే జీర్ణశక్తిని పెంచుతుంది. ఆమాన్ని అంటే జీర్ణం కాని పదార్థాన్ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం, హై కొలెస్ట్రాల్. ఇలాంటి సందర్భాల్లో కూడా మెంతులు ఉపయోగపడతాయి. సాధారణంగా దీనికి ఎలాంటి నిర్దిష్ట లక్షణాలు కనిపించవు. కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు ఇది గుండె జబ్బులు, పక్షవాతం అంటే స్ట్రోక్ లాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే రిస్క్ ఉంటుంది. రక్త పరీక్ష ద్వారా మాత్రమే దీన్ని గుర్తించగలం. అయితే ఎందుకు ఈ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లేకపోవటం, అంటే అనారోగ్యకరంగా ఉండే ఆహారపు అలవాట్లు మెయిన్ కాజ్. ముఖ్యంగా సంతృప్త కొవ్వులు అంటే శాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ని ఎక్కువగా తీసుకోవటం కారణం. శారీరక శ్రమ లేకపోవటం, అలాగే స్థూలకాయం, స్మోకింగ్ చేయటం, వంశపారపర్యంగా వచ్చేటటువంటి కారణాలు కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అలాగే ఈ కాలేయం ఉంటుంది కదా, లివరు, ఇది ఎక్కువగా కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేయటం కూడా ఒక కారణం అయ్యే అవకాశం ఉంది. అయితే మెంతులను ఎలా వాడుకోవాలి అంటే కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటే రోజుకి 5 నుంచి 10 గ్రాముల మెంతి గింజల పొడిని తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఉదయం పరిగడుపున కానీ లేదా భోజనం ముందు నీళ్ళతో కానీ తీసుకోవచ్చు. దీర్ఘకాలం పాటు క్రమం తప్పకుండా వాడితే ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ తాలూకు ఆ అంశ దీని స్థాయిలు దీంతో తగ్గుతాయి. అయితే ఎలా తగ్గుతాయి అంటే మెంతి గింజల్లో కరిగే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థలో కొలెస్ట్రాల్ పైచరసాలని అంటే బైల్ జ్యూసెస్ని బంధించేస్తుంది. దీంతో శరీరం ఆ కొవ్వుని తక్కువగా గ్రహిస్తుంది. కాలేయం ఎక్కువ పైచరసాలను ఉత్పత్తి చేయడానికి కొలెస్ట్రాల్ని ఉపయోగించుకుంటుంది. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. మెంతిలో ఉండే సపోనెన్స్ కూడా ఈ కొలెస్ట్రాల్ శోషణని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే అతి ముఖ్యమైనది కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్లో కూడా మెంతులు ఉపయోగపడతాయి. సాధారణంగా కీళ్ళ నొప్పి ఉన్నప్పుడు కీళ్ళ దగ్గర నొప్పి, వాపు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కీళ్ళను కదిలించడం కష్టంగా ఉంటుంది. ఉదయం పూట కీళ్ళు బిగుసిపోతూ ఉంటాయి.
కీళ్ళ దగ్గర వేడిగా ఎర్రగా అనిపిస్తూ ఉంటుంది. దీనికి మెయిన్ కాజ్ ఏంటంటే వృద్ధాప్యం వల్ల కీళ్ళ మధ్య ఉండేటువంటి మృదులాస్థి అంటే కార్ట్లేజ్ జరిగిపోవటం అంటే ఆస్టియోఆర్థరైటిస్. అలాగే స్వయం ప్రతిరక్షక వ్యాధులు కూడా అంటే ఆటోఇమ్యూన్ డిసీజెస్ కూడా ఈ కీళ్ళలో వాపు రావడానికి కారణమవుతూ ఉంటాయి. సాధారణంగా రొమటైడ్ ఆర్థరైటిస్లో అది జరుగుతూ ఉంటుంది. గాయాలు, ఇన్ఫెక్షన్స్, స్థూలకాయం కూడా కీళ్ళ నొప్పికి దారి తీసే అవకాశం ఉంది. శరీరంలో ఈ వాపు ప్రక్రియ అంటే ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ దీనికి మెయిన్ కాజ్. అయితే మెంతులను ఎలా వాడుకోవాలి? కీళ్ళ నొప్పులు నివారించుకోవాలంటే మెంతి గింజల్ని పొడి రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. రోజుకి 3 నుంచి 6 గ్రాముల పొడిని గోరువెచ్చని నీళ్ళతో కానీ పాలతో కానీ కలిపి రాత్రిపూట తీసుకోవటం మంచిది. మెంతి గింజల్ని పేస్ట్గా చేసి నొప్పి ఉన్న చోట బయట నుంచి రాసి కూడా మీరు రిలీఫ్ పొందొచ్చు. మెంతులు ఎలా పనిచేస్తాయంటే మెంతుల్లో వాపుని తగ్గించే గుణాలు అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటాయి. దీంట్లో ఉండేటటువంటి ప్రత్యేకమైన సమ్మేళనాలు శరీరంలో ఈ వాపుని కలిగించే రసాయనాల్ని అంటే కెమికల్స్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది కీళ్ళ వాపుని, నొప్పిని తగ్గించి కదలికల్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆయుర్వేదంలో మెంతి అనేది వాత దోషాన్ని శాంతపరచడానికి సహాయపడుతుంది. ఇది కీళ్ళ నొప్పుల్లో ప్రధానంగా ఈ వాత దోషం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే తల్లిపాలు తగ్గిన సందర్భాల్లో కూడా మెంతులు ఉపయోగపడతాయి. ప్రసవం తర్వాత తల్లులలో సాధారణంగా ఈ మోడర్న్ డే మదర్స్లో ఇలాగ పాల ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. శిశువులు ఆ పాలు సరిపడటం లేదు అని వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, చికాకు పడుతూ ఉంటారు. శిశువు తాలూకు బరువు పెరగకపోవటం కూడా ఈ తల్లిపాలు చాలట్లేదు అనడానికి ఒక సూచన. అయితే ఎందుకు ఈ సమస్య వస్తుందంటే ఒకటి హార్మోన్ల అసమతుల్యత, అలాగే మానసిక ఒత్తిడి, ఆందోళన, అలసట, కొన్ని రకాల మందులు వాడటం ఇవి తల్లిపాల ఉత్పత్తిని తగ్గిస్తూ ఉంటాయి. పాలిచ్చే పద్ధతుల్లో లోపాలు అంటే తల్లికి సరిగ్గా తెలియకపోవటం, అలాగే శిశువు సరిగ్గా చనుబాలు తాగకపోవడం కూడా కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే మెంతుల్ని ఎలా వాడుకోవాలంటే పాలిచ్చే తల్లులు పాల ఉత్పత్తిని పెంచుకోవాలనుకుంటే ఈ మెంతుల్ని రోజుకి 3 నుంచి 6 గ్రాముల మెంతి గింజల పొడిని నీళ్ళతో కానీ పాలతో కానీ కలిపి తీసుకోవచ్చు. మెంతి ఆకుల్ని కూరగా వండుకొని తినడం కూడా మంచిది. మెంతి టీ అంటే కొన్ని మెంతుల్ని తీసుకొని నీళ్ళకి వేసి మరిగించి రోజుకి 1 లేదా 2 సార్లు కూడా తీసుకోవచ్చు. మెంతిలో ఈ మెయిన్గా చెప్పొచ్చేది ఏంటంటే డయాజెనిన్ అనే ఒక సమ్మేళనం ఉంటుంది. ఇది ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ మాదిరిగానే పనిచేస్తుందని ప్రాథమిక అధ్యయనంలో తేలింది. ఈస్ట్రోజన్ పాల గ్రంథులు అంటే మ్యామరీ గ్లాండ్స్ వృద్ధికి, పాల ఉత్పత్తికి సహాయపడతాయి. మెంతిని గలాక్టోగాగ్ అని కూడా అంటారు. అంటే ఇది పాల ఉత్పత్తిని, తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది. ఆయుర్వేదంలో ఇది రసధాతుని ఇంప్రూవ్ చేయడానికి వాడుతూ ఉంటాం. చివరిగా ఒక ముఖ్యమైనటువంటి విన్నపం, మన పూర్వీకులు ఆయుర్వేద విజ్ఞానం అందించినటువంటి ఎన్నో రహస్యాలు మన వంటింట్లోనే ఉన్నాయి. మెంతి లాంటి ఈ సాధారణ పదార్థం సైతం ఎన్నో అనారోగ్యాలకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆధునిక జీవనశైలిలో వచ్చేటటువంటి ఎన్నో సమస్యలకు ప్రకృతి అందించే ఈ దివ్య ఔషధాలు ఒక భరోసా. వీటిని సరిగ్గా మనం తెలుసుకొని సరైన పద్ధతిలో వాడుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు. ప్రకృతిని గౌరవిద్దాం, దాంట్లో ఉండేటువంటి అద్భుత శక్తుల్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఆయుర్వేదం మనకి తోడుగా ఉంది.